హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎందుకనో ఆయనను చూస్తే సొంత వాళ్ళు అనుకునే వాళ్ళే మోసం చేస్తున్నారా అనే విధంగా ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి అలాగే ఉంది. ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు పార్టీ అంతా మాదే, మేమే నాయకులం అని చెప్పి అనేక విధాలుగా అనుభవించిన వారు ఈరోజు అనుకోని పరిస్థితుల్లో ఆయన వదిలేసి వెళ్ళిపోతూ ఉంటే, ముఖ్యంగా తన సొంత వారే తల్లి చెల్లి తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు కూడా చాలామంది వెళ్ళిపోయారు. వారితో పాటు మరో ముఖ్య నేత కూడా, అంటే ముఖ్య నేత అంటే చాలామంది వెళ్ళిపోయారు, ఎవరో చిన్న చితక వాళ్ళు కాదు. నేను చెప్పే వ్యక్తి మీకు కొంతమందికి ఐడియా ఉండొచ్చు, కొంతమందికి రాకపోవచ్చు. కానీ ఈయన కూడా ఇదే దారిలో నడుస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా వెన్నుపోటు పడవాలని చూస్తున్నారా, లేకపోతే ఏంటిది? రెడ్డి అనే వారి మీద ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఏ విధంగా కక్ష కట్టి, అది అధికార పార్టీలో ఉన్న రెడ్డి గారినైనా, ప్రతిపక్ష పార్టీలో ఉన్న రెడ్డి గారినైనా ఏ విధంగా వారి మీద కక్ష తీర్చుకోవాలని కక్షపూర్తిగా వ్యవహరిస్తూ ఉందో రాష్ట్రం మొత్తం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా కాకినాడ పోర్టు విషయంలో కూడా వైవి సుబ్బారెడ్డి కొడుకు మీద, అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు మీద, అరబిందో సంస్థ సంబంధించిన వారి మీద కేసులు పెట్టడం, ఇది పెద్ద ఎత్తున చర్చ వచ్చింది. ఇప్పుడు ముఖ్యంగా ఒక విషయం దృష్టికి తీసుకొస్తున్నాం. ఈ విషయంలో మరి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసా లేదా? ఇంకొక విషయం, దీనికంటే ముందు మీకు ఒక విషయం చెప్తాను. రామచంద్రారెడ్డి అని చెప్పేసి అధికార ప్రతినిధిగా ఉన్న రామచంద్రారెడ్డి ఇప్పుడు నేను చెప్పబోయే వ్యక్తి మీద ఒక మాట అన్నాడని చెప్పేసి ఇమీడియట్గా ఆయన అధికార ప్రతినిధిగా తప్పించి వేసిన జగన్మోహన్ రెడ్డి, మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడంటే ఆయనే కరెక్ట్ అనుకొని ఆయనను ఈయన ఒక మాట అన్నాడని రామచంద్రారెడ్డి గారిని అధికారిక ప్రతినిధిగా తప్పించి ప్రెస్ మీట్గా నేమ్స్ మొత్తం వాళ్ళకి విలేకరులకు చెప్పారు. వీరే మా పార్టీ తరపున మాట్లాడతారు, వీరు మాట్లాడరని క్లియర్గా చెప్పినారు. మరి అంత నమ్మిన జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు నేను చెప్పబోయే వ్యక్తి మోసం చేయబోతున్నారా ఏంటనేది చూస్తే, ఇప్పుడు ఆ ముఖ్యమైన వ్యక్తి విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డి అంటే మనందరికీ తెలిసిందే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి తర్వాత పార్టీలో అతి ముఖ్యమైన వ్యక్తి. చాలా కాలంగా విజయసాయిరెడ్డి గారు ఎప్పటి నుంచో రైట్ హ్యాండ్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటూ చంద్రబాబు నాయుడు గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ అనేక విధాలుగా వారి విధి విధానాలను విమర్శిస్తూ పార్టీలో పెద్ద ఎత్తున ఎదగడం, కానీ విశాఖపట్నం, ఈస్ట్ వెస్ట్ అలాంటి జిల్లాలలో ఆయనకు పార్టీ పగ్గాలు కూడా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. కొన్ని రోజుల క్రితం కొన్ని జరిగిన సంఘటన వలన గ్యాప్ వచ్చింది విజయసాయిరెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి అన్నారు ఎన్నికల ముందు. అయితే మరి గ్యాప్ వచ్చింది నిజమో కాదో తెలియదు, కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయిరెడ్డి గారు ఒకటైపోయి 2024 సార్వత్రిక ఎన్నికల్లో వెళ్ళి పోరాటం చేసి అనేక విధాలుగా వారి మీద విమర్శలు ఎక్కువ పుడుతూనే వచ్చారు విజయసాయిరెడ్డి గారు. ముఖ్యంగా ఇప్పటికి కూడా రాజ్యసభలో విమర్శలు ఎక్కువ పెడుతూనే ఉన్నారు, అది జనసేన మీదైనా, బీజేపీ మీదైనా, తెలుగుదేశం పార్టీ మీద. అయితే ఈ మధ్యకాలంలో అరబిందో సంస్థ మీద కాకినాడ పోర్టులో కేసులు పెట్టి సీజ్ ద పోర్ట్ అనో, లేకపోతే షిప్ అనో ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత మరి రెడ్డి గారు భయపడి ఏమైనా మెల్ట్ అయిపోతున్నారనేది చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్లస్ ఇప్పుడు కూటమిలో ఉన్నవారు చాలామంది విజయసాయిరెడ్డి గారు అడుగుతున్న ప్రశ్నకు ఆయన దగ్గర సమాధానం ఉందా అంటే, ట్విట్టర్లో ఇప్పుడు ఆయన మారుమోగిపోతూ ఉన్నాడు. ఏంటి అసలు విషయం అంటే, 2 రోజుల క్రితం అమిత్ షాతో చర్చలకు వెళ్ళిన విజయసాయిరెడ్డి అమిత్ షాతో చర్చలకు వెళ్ళినప్పుడు ఈ ఫోటోను సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు వైరల్ చేస్తూ కూటమి వణికిపోతుందంటూ పలు రకాలుగా పెద్ద పెద్ద తమ్మునైల్స్తో వణికిపోతుందని చెప్పి ఏదేదో మాట్లాడుకున్నారు. విజయసాయిరెడ్డి గారు అమిత్ షాతో మాట్లాడి వచ్చిన అనంతరం ఒక ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని పెద్ద ఎత్తున పొగుడుతూ చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ మాట్లాడాడు. సరే, దీని మీద కొంతమంది నాయకులు ఏమనుకున్నారంటే, సరే ఇదేమో రాజకీయంగా ఆయన ఏమన్నా పవన్ కళ్యాణ్ గారి ఆయన మెచ్చుకొని చంద్రబాబు నాయుడు గారు ఏమైనా విమర్శించారేమని చెప్పేసి ఆయన గురించి పెద్ద పట్టించుకోలేదు. ముఖ్యంగా తర్వాత మళ్ళా ట్వీట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు దేశం మెచ్చిన నేత, ఆయనకు దేశమంతా ఆయనను అభిమానిస్తూ ఉన్నారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఆయనే మళ్ళీ రాష్ట్రానికి బాధ్యతలు స్వీకరించాలి, చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయింది అనే విధంగా మాట్లాడారు విజయసాయిరెడ్డి. నిజంగా సరే, ఒకవేళ ఆయనకు పవన్ కళ్యాణ్ గారి మీద అంత అత్యంతంగా ఇప్పుడిప్పుడే అంత ప్రేమ ఎందుకు కలిగిందో తెలియదు, కానీ విజయసాయిరెడ్డి గారు అన్నట్టు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారిని మరి ఆయన రెస్ట్ తీసుకొని పవన్ కళ్యాణ్కి బాధ్యతలు అప్పగొప్పమని చెప్తున్నారా?
సరే వయసు రీత్యా మరి చంద్రబాబు నాయుడు గారికి చెప్తే ఇదే మాట విజయసాయిరెడ్డి గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి చెప్పగలరా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ వయసులో ఇప్పుడు ఆయన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. మరి ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు అమిత్ షాతో మాట్లాడొచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ మీద అత్యంత ప్రేమ ఎందుకు కలిగింది? మరి ఈ ప్రేమ కలుగుతూ రాష్ట్రానికి మీరే భవిష్యత్తు అనే విధంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఉన్నారంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడాలో అర్థం కాక తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావడం లేదు. విజయసాయిరెడ్డి గారు భవిష్యత్తు నేత, రాజకీయాలను శాసించే వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్నట్టుగా చెప్తున్నాడంటే మరి ఇదివరకటి రోజుల్లో అనేక విధాలుగా ఆయనను మాట్లాడారు. అసెంబ్లీ గేటు కూడా దాటనివ్వం, 2 చోట్ల పోటీ చేస్తే ఒక చోట గెలవని నువ్వు, 30,000 మంది అమ్మాయిలు హ్యూమన్ క్రాఫ్టింగ్ గురయ్యారని చెప్పిన నువ్వు అని పలు రకాలుగా ఆయనను విమర్శలు చేస్తూ వచ్చిన విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మరి వాటన్నిటికీ సమాధానం చెప్పి పవన్ కళ్యాణ్ గారిని మెచ్చుకొని ఉంటే, ఎందుకంటే అప్పుడు విమర్శలు చేశారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మెచ్చుకుంటున్నప్పుడు మరి మీరు చేసిన విమర్శలన్నిటికీ పవన్ కళ్యాణ్ గారు మీకు ఏమైనా వివరణ ఇచ్చారా? లేదంటే ఇవన్నీ అబద్ధాలు అనేది ఒక మాట చెప్పి ఆయనను మెచ్చుకొని ఉంటే బాగుండేది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల్ని జనసేన, ఎన్డీఏ కూటమి వాళ్ళు మాత్రం పెద్ద ఎత్తున వారి మీద ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం విజయసాయిరెడ్డికి ఇప్పుడు తెలివచ్చింది అని. మరి జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయిరెడ్డి ఈ చేసే పనులని ఆయనకు తెలుస్తూ ఉన్నాయా? ఇటువంటి మాటలు మాట్లాడటం వలన ఏంటి దీని అర్థం? రాబోయే కాలంలో ఈయన కూడా గట్టు దాటబోతున్నాడా? అసలు ఏంటి ఈ వ్యూహం అనేది అర్థం కాక పెద్దలందరూ తలపట్టుకుంటున్నారు. నిన్నటి మొన్నటి వరకు విజయసాయిరెడ్డి నేనే పార్టీలో నెంబర్ 2 అని చెప్పుకుంటున్న విజయసాయిరెడ్డి ఈరోజు పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా నెత్తినెత్తుకోవడంతో ఇప్పుడు ఒక విధమైన అనుమానం వ్యక్తమైంది. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఇటువంటి వారందరినీ దూరం పెట్టకపోతే, నేను చెప్పినట్టుగా రామచంద్రారెడ్డి ఎంత అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయనకి ఏ పదవి ఇవ్వకపోయినా ఒక అధికార ప్రతినిధిగా పనిచేసిన రామచంద్రారెడ్డి గారిని విజయసాయిరెడ్డి గారిని ఏదో ఒక మాట అన్నాడని అధికార ప్రతినిధి నుంచి తీసేసిన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన చెప్పిందే ఈరోజు నిజమైతే ఉంది. విజయసాయిరెడ్డి గారు ఈరోజు ఆయన మాట్లాడుతూ ఉన్నారంటే అంత అవసరం ఏమొచ్చింది అసలు? అంటే విజయసాయిరెడ్డి గారు ఏదో తప్పనో ఇంకొకటో అని మనం అనట్లేదు, కానీ ఇప్పటి వరకు ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించి నిన్న ఈరోజు 2-3 రోజులు అమిత్ షాతో చర్చలు ముగిసిన తర్వాత ఈ విధమైనటువంటి ప్రేమ ఎందుకు వచ్చిందో విజయసాయిరెడ్డి గారు దానికి సమాధానం చెప్పి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని కనుక మెచ్చుకొని ఉంటే బాగుండేదని చెప్పేసి ఇప్పుడు మేధావులు, విశ్లేషకులు పెద్ద ఎత్తున అడుగుతూ ఉన్నారు. మరి దీని నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ వారు కానీ, విజయసాయిరెడ్డి గారు కానీ, లేదంటే డైరెక్ట్గా ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారే సమాధానం ఇస్తున్నారు కాబట్టి విజయసాయిరెడ్డి గారి తరపున జగన్మోహన్ రెడ్డి గారైనా వారి అభిమానులకు తెలియజేస్తారా లేదనేది రాబోయే రోజుల్లో చూడాలి. ఏది ఏమైనప్పటికీ మన అనుకునే వాళ్ళే ఇప్పుడు గట్టు దూకి వెళ్ళిపోతున్నారు కాబట్టి నెక్స్ట్ లైన్లో విజయసాయిరెడ్డి ఏమైనా ఉన్నారా, దానికి కారణం కాకినాడ పోర్టేనా అనే విధంగా ఇప్పుడు అనుమానాలు లేకెత్తుతూ ఉన్నాయి. మరి ఈ అనుమానాలంటే సమాధానం రావాలి అంటే కాలమే సమాధానం చెప్తా ఉంది. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీడియోలన్నీ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తే ఈ వీడియో చాలామందికి షేర్ అవుతుంది కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో మొత్తం చూడటానికి ప్రయత్నం చేయండి. నమస్తే.